జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నేను దొంగని, మీ అల్లుడు శుద్ధపోసా, అందుకే దేవిక నన్ను పక్కన పెట్టిందని చెప్పాలా? అయినా నేనేమన్నా చీటింగ్ చేసి జాబ్ సంపాదించానా? కాదు కదా, మీలాగే ఎగ్జామ్ రాసి వచ్చాను కదా. ఏదో 1-2 సార్లు చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకున్నాను, అందుకు రిటర్న్గా వాళ్ళకి స్పీడ్గా పనిచేసి పెట్టాను. దానికే నన్ను కరప్టెడ్ అని పక్కన పెడితే నాకు ఇన్సల్ట్ కాదా? నేనేదో పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళ చూస్తే ఎలా? అందుకని మా మామయ్య దగ్గరికి వెళ్ళి ఉన్నది లేనిది అన్ని కల్పించి చెప్తారా? చూడు, నేను చెప్పడం కాదు, ఆల్రెడీ మీ మామకి నీ భార్యకి నీ మీద నమ్మకం లేదు. ఉంటేదాన్ని నేను చెరిపేయలేను కదా. నాపై దేవికా మేడంకి నమ్మకం లేదు, రాదు. కానీ నా భార్య పిల్లలకి కావలసినవన్నీ సంపూర్ణంగా సమకూర్చాను. వాళ్లకు నాపై పూర్తిగా నమ్మకం ఉంది, అది చాలు నాకు. నీ విషయంలో నా జోక్యం ఏమీ లేదు. డిసైడ్ కావాల్సింది నువ్వే. నీకు నీ భార్య దగ్గర నమ్మకం కావాలా, లేక దేవికా మేడం దగ్గర నమ్మకం కావాలో చాయిస్ ఈజ్ యువర్స్. అంటే అది మీరే ఆలోచించుకోవాలి. మీ వైఫ్కి నువ్వు ముఖ్యం. నువ్వు తనతో స్పెండ్ చేస్తున్నావా లేక దేవికా మేడం దగ్గర ఉన్నావా అని ఎవరికి ఎంత టైం ఇవ్వాలనేది నీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. దేవికా మేడం ఈరోజు ఉంటారు, రేపు వెళ్తారు. ఈలోపు మీ కాపురంలో అపార్థాలు వస్తే సంసారం నాశనమైపోతుంది. అయినా నీకు ఇల్లు, ఆఫీసు ఈ రెండిట్లో దేనికెంత టైం ఇవ్వాలో, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో నీలో క్లారిటీ ఉండాలి. అంతేగాని నా జోక్యం వల్లే అంతా జరిగిపోతుందనుకోవడం నీ భ్రమ. నీకిదే లాస్ట్ సారి చెప్తున్నాను. దీని గురించి ఎప్పుడు నాతో మాట్లాడకు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు. ఇదే ఏరియాలో బ్లాక్ మనీ తీసుకెళ్లే వెహికల్ ఉంటుందని చెప్పారు, కానీ ఎక్కడా ఏ వెహికల్ కనిపించడం లేదు. నాకొచ్చింది రైట్ ఇన్ఫర్మేషనేనా? సారీ దేవిక, నీకు ఫేక్ కాల్ చేసి ఇక్కడికి వచ్చేలా చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వాట్? ఫేక్ కాల్ చేసావా? అలా ఎలా చేసావు? నువ్వు ఫేక్ కాల్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చాను తెలుసా?
ఆ వచ్చే తొందరలో జరగరానిది ఏదైనా జరిగితే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? నువ్వు కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు కదా. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ టైం ఎంత విలువైందో, ఆ టైంని మిస్యూజ్ చేస్తే ఎంత నష్టం కలుగుతుందో నీకు తెలీదా? సారీ దేవిక, తప్పలేదు. నీతో మాట్లాడాలంటే నాకు ఇంతకన్నా వేరే దారి కనిపించలేదు. నా పర్సనల్ లైఫ్లో నువ్వు చేసిన తప్పులకి పనిష్మెంట్ ఇవ్వలేకపోయాను, కానీ నా డ్యూటీని డిస్టర్బ్ చేస్తే మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను. ఫేక్ కాల్ చేసినందుకు పనిష్మెంట్ కింద ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేయిస్తాను. దేవిక, ఒక్కసారి నా మాట విను. ఈ తప్పు మళ్ళీ చేయను. నీకు ఫేక్ కాల్ చేయడానికి ఒక రీజన్ ఉంది. రీజనా? ఏంటి? మళ్ళీ ఏదో కట్టుకథ చెప్తావా? కట్టుకథ కాదు, నా మనసు పడుతున్న బాధ గురించి చెప్తాను. నీ మాటల్ని నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు? నీ కోపం నాకు తెలుసు, నీ ప్రేమ తెలుసు, నీ మనసు ఎలాంటిదో కూడా తెలుసు. అన్నీ తెలుసు కాబట్టే ఏం చేయాలో అదే చేశావు. నిజమే, నీ మనసు గాయం చేశాను. కానీ ఇప్పుడు ఆ గాయం మాన్పే అవకాశం ఇవ్వమని నిన్ను ప్రాధేయపడుతున్నాను. అపరాధ భావంతో నిలువెల్లా దహించుకుపోతున్నాను. అలా నేను పూర్తిగా కాలిపోయేలోపే ప్రతి క్షణం నిన్ను చూడాలని, నీతో మాట్లాడుతూ ఉండాలని అనిపిస్తుంది. ఒక మనిషి విలువ మన దగ్గరున్నప్పుడు తెలీదు, తను దూరమైతే తెలుస్తుంది అంటారు. ఇప్పుడు నాకు నీ విలువ తెలుస్తుంది. ఇనఫ్. ముందు ఎందుకు పిలిచావో అది చెప్పు. నేను చేసిన దానికి చిరాకు రావడంలో తప్పేం లేదు, కానీ ఆ చిరాకు వెనుక నా మీద నీకుండే ప్రేమ కనిపిస్తుంది. నీ మీద మళ్ళీ ప్రేమ అనేది భ్రమ. ఆ భ్రమ నిజం కాబోతుందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను దేవిక. నా టైం వేస్ట్ చేయకు. నా టైం వేస్ట్ చేసింది చాలక మళ్ళీ ఈ టైం వేస్ట్ మాటలు చెప్తావేంటి? నువ్వెన్ని మాటలన్నా పడతాను దేవిక. నేను నీకు చేసిన ద్రోహం అలాంటిది. నువ్వు తలుచుకుంటే నాకెప్పుడో డైవర్స్ ఇచ్చి రెండో పెళ్లి కూడా చేసుకునేదానివి. వేరే అమ్మాయి అయితే అలాగే చేసుండేది కూడా. కానీ నువ్వు మన బంధానికి ఇంకా గౌరవం ఇస్తున్నావు కాబట్టి నేను కట్టిన తాళి నీ మెడలో అలాగే ఉంది. నువ్వు భార్యాభర్తల బంధానికిచ్చిన విలువేంటో అది చూస్తే తెలుస్తుంది. అఫ్కోర్స్ కలిసుండాలా వద్దా అన్నది నీ నిర్ణయం, నేను కాదన్ను. కానీ దత్తత విషయంలో నీకు సపోర్ట్గా ఉంటానని చెప్పడానికి ఇక్కడికి పిలిపించాను. పిల్లల విషయంలో నువ్వు పడ్డ మనోవేదనని అర్థం చేసుకుని రియలైజ్ అయ్యే టైంకి మనం దగ్గరగా లేము. కనీసం రమ్య ద్వారా అయినా నీ కోరిక తీరుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇదంతా గుళ్ళోనే చెప్పావు కదా. ఇకపై చెప్పింది చెప్పి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇదే ఫైనల్ వార్నింగ్. దేవిక, ఒక్క నిమిషం. ఇవి రమ్య కోసం తెచ్చాను. దేనికి? రమ్యని దత్తత తీసుకోవాలంటే మనిద్దరం కలిసి ఉండాలని మాస్టర్ నాతో చెప్పారు. అందుకే ఇష్టంతోనే ఇవి కొన్నాను. కాదనుకు దేవిక. కలిసి బతికే కాలమే మాయే నేడే జీవన తరంగాలు. నేను పెళ్లి చేసుకుని మొగుణ్ణి వదిలొచ్చిన దాన్ని నేనెళ్ళి అక్క నువ్వు కూడా నీ మొగుణ్ణి వదిలేని చెప్పాలా? కొన్నిసార్లు బంధాలు బరువైనా మొయ్యక తప్పదు. అది మనకి ఇష్టమే కాదు, సమాజం దృష్టిలో చులకన కాకూడదు కాబట్టి భరించాలి. ఇప్పుడు చెప్పు, చెప్పమంటావా మీ అమ్మకు మీ ఆయనకు విడాకులివ్వమని? న్యాయమైన కోరిక కదా. అవును, న్యాయమైన కోరికే. కానీ కొన్నిసార్లు ధర్మాన్ని నిలబెట్టడానికి నైతిక బాధ్యతతో నిలబడ్డవాళ్లు కన్నీళ్లు దిగమింగుకోవాల్సొస్తుంది.
అది ఎంతకాలం అనేది కాలమే నిర్ణయిస్తుంది. అప్పటి వరకు సహనం కోల్పోవద్దు. ఇప్పటికైతే నువ్వు ఆ ఇష్యూ వదిలే. ఇప్పుడు ఓన్లీ నీ పెళ్లి గురించి మాత్రమే ఆలోచించు. అప్పుడే కదా మా కీర్తి ముఖంలో పెళ్లి కల కొట్టొచ్చినట్టు కనిపించేది. అది చూసి మీ అమ్మ సంతోషపడుతుంటే అమ్మమ్మ మురిసిపోవాలి. వాళ్ళందరి ఆనందాన్ని చూసి నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలా అవ్వాలంటే నువ్వు నవ్వవే కొత్త పెళ్లి కూతురా. అమ్మా పుష్ప, ఒక్కదానివే కూర్చున్నావు? అమ్మలేదా? పనుందని చెప్ప పెట్టకుండానే బయటికి వెళ్ళింది. నేనంటే ఎవ్వరికీ లెక్కలేదు. అలా అంటావేంటమ్మా? కోపం వచ్చిందా? లేకపోతే ఏంటి నాన్న? అక్కడ ఒంటరిగా ఉంటాను, ఇక్కడికొస్తే ఇక్కడ ఒక్కదాన్నే చావాలి. ఏంటమ్మా మాటలు? వస్తుందిలేమ్మా మీ అమ్మ. మీ ఆయన వచ్చాడా? ఆయన ఎందుకు వస్తారు నాన్న? ఆయన రారు. ఫోన్ చేశారా? ఆయన ఎవరితో ఉన్నారో. పెళ్ళం గుర్తొస్తుందా ఆయనకి? అమ్మా, నువ్వే ఫోన్ చేయాల్సింది కదా. ఇంటికి ఫోన్ చేశాను నాన్న, ఇంకా రాలేదని చెప్పారు. నో రెస్పాన్స్. ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎవ్వరూ లిఫ్ట్ చేయట్లేదు. మొబైల్ ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే, రేపు కనుక్కుందాంలే అమ్మా, వస్తారులే. ఏంటొచ్చేది? ఇక్కడికొచ్చి 3 రోజులు అవుతుంది. ఇంతవరకు వచ్చింది లేదు, చూసింది లేదు. భార్యతో అవసరం లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలి? వస్తారులేమ్మా. హా, వస్తారు. ఏమీ కనుక్కోకుండా పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి, నేను బాధపడాల్సి వస్తుంది. ఏమైందమ్మా ఇప్పుడు? ఆయన నిన్నటి నుంచి ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమిటో ఏమీ అర్థం కావట్లేదు. వెళ్ళి కనుక్కున్నానా? కాదమ్మా, ఈ టైంలో ఎక్కడ వెతుకుతాం చెప్పు. ఇంటికెళ్ళి చూడండి, లేదంటే ఆఫీస్కి వెళ్ళి చూడండి. కాదమ్మా, ఇంత రాత్రి అయింది, రేపెళ్ళి కనుక్కుంటాలే. నాకిక్కడ టెన్షన్గా ఉంది నాన్న. రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు. ఎందుకమ్మా టెన్షన్? మేమంతా నీతో ఉన్నాం కదా. సరే, మీరిక్కడే ఉండండి. నాకు ఆటో తీసుకురండి, నేను వెళ్ళి కనుక్కుంటాను. అమ్మా ఉండు, నేను కనుక్కుంటాను. మీ ఆయనకి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు, బొత్తిగా బాధ్యత లేదు. ఉండు, నేను చూసొస్తాను. మీకు లేట్ అవుతుంది, వెళ్ళండి సత్యం. మరి మీరు? ఇంటికెళ్ళి చేసేదేముండదు. ఇంకో 2 పేజీలు డ్రాఫ్ట్ చేస్తే నీలకంఠం కేసు కొలిక్కొస్తుంది. ఇంకో 1-10 రోజుల్లో కేసు ఫైల్ చేయొచ్చు. నేను ఉంటాను మేడం, మీకు హెల్ప్ అవుతుంది. నోను, ఇంట్లో మీ భార్య ఒంటరిగా వెయిట్ చేస్తూ ఉంటుంది. లేదు మేడం, తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఇంకో నెలలో డెలివరీ. అయితే వెళ్ళండి.
వెళ్ళేటప్పుడు కలిసి మాట్లాడుకొని మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యం అవుతుంది. నాకు అక్కడికి వెళ్ళాలని లేదు మేడం. ఎందుకు? మా మామ కార్పొరేషన్లో సూపర్వైజర్. నీలకంఠానికి బాగా కావలసిన వారు, బాగా సంపాదించారు. నా మీద ఆయనకు ఒకటే కంప్లైంట్, నేను ఆయనలా 2 చేతులా సంపాదించడం లేదని. కానీ అలా మాట్లాడితే నాకు చాలా ఇరిటేషన్గా ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్ళడం నాకు నచ్చదు. మరి మీ వైఫ్ ఎవరికి సపోర్ట్, వాళ్ళకా మీకా? తనకంత క్లారిటీ లేదు మేడం. కానీ డబ్బు పైన ఆశ మాత్రం ఉంది. వాళ్ళ అమ్మా నాన్నలా ఉండడమే కరెక్ట్ అనుకుంటుంది. అలాగైతే కష్టం. అవును మేడం, కష్టమే. టైం 7:30 అయింది, ఇంకా ఆఫీస్లోనే కూర్చున్నావే? మీరేంటి ఇక్కడ? మేడం, ఈయన మా మామ శ్రీనివాస్ గారు. నమస్కారం. మీకు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా? పుట్టింట్లో విడిచిపెట్టిపోతే బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారా? మేడం, ఒక్క నిమిషం మేడం, ఇప్పుడే వస్తాను. ఇలా రండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరింటికి రావడం లేదు కాబట్టి. ఒక్క ఫోన్ చేయొచ్చు కదా. మొబైల్ స్విచ్ ఆఫ్ ఎలా చేయాలి? సరే, సంగతి ఏంటో చెప్పండి. ఏంటి చెప్పేది? ఎలా చెప్పమంటారు? మీకు తెలీదా అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదని? పుట్టింట్లో వదిలిపెట్టేసి రావడంతో మీ బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారా? ఆఫీస్లో పని బాధ్యతలు వదులుకోలేను కదా. అల్లుడు గారు, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. ఆఫీస్ బాధ్యతలు మీరు కాకపోతే మీ కొలీగ్స్ చూసుకుంటారు, లేదా మీ ఆఫీస్ హెడ్ చూసుకుంటారు. కానీ మీ ఇంటికి హెడ్ మీరు. ప్రెగ్నెన్సీతో ఉన్న భార్యను చూసుకోవాల్సిన పూర్తి రెస్పాన్సిబిలిటీ మీదే. భర్తగా తనకు పక్కనే ఉండి ధైర్యం చెప్పాలి కదా. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? తను కడుపుతో ఉందని పుట్టింటి వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటారనే కదా మీ దగ్గర వదిలింది. నేనేమైనా గాలికి వదిలేసానా? ఏమండి, తను నెలల నిండిన మనిషి. వారానికి 10 రోజులకి ఆస్పత్రికి చెకప్కు తీసుకువెళ్ళాలి. భర్తగా మీరు ఈ టైంలో తనతో పాటు టైం స్పెండ్ చేస్తేనే తనకు ధైర్యంగా ఉంటుంది. మీ నుంచి తనకు భరోసా లేకపోతే మీరు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తనకు టెన్షన్. కడుపుతో ఉన్న మనిషిని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా? తను స్ట్రెస్ ఫీల్ అవుతుంటే చూడలేక నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. తనకి చెప్పండి, ఇక్కడ వర్క్ ఎక్కువగా ఉంది, కంప్లీట్ అయ్యాక వస్తానని. ఏంటి, నేను చేయడం లేదా జాబ్? నాకేం అర్థం అవడం లేదు. తనకేం అర్థం అవుతుంది? ఇక రండి, బైక్ తెచ్చాను, వెళ్దాం. ఈ రోజు కుదరదు, రేపు వస్తాను. మీరు వెళ్ళండి. ఎందుకు? మీ మేడంకి ఒక మాట చెప్పాలా? చెప్పండి, చెప్తాను. రేపు నేనే వస్తానని చెప్తున్నాను కదా. ఫస్ట్ మీరు ఇలా ఆఫీస్కి రావడం నాకు నచ్చలేదు. జీవన తరంగాలు. ఎక్స్క్యూజ్ మీ మేడం. దేవిక మేడం. నమస్తే మేడం. నమస్తే. మీరు? మేము రెయిన్బో ఆర్ఫనేజ్ హోమ్ నుంచి వస్తున్నాం మేడం. ఓకే, రండి, లోపలికి రండి. మిమ్మల్ని సన్మానించుకునే అవకాశం ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. దేనికి ఈ సన్మానం? నేను మీకేం హెల్ప్ చేశాను? చాలా పెద్ద హెల్పే చేశారు మేడం. ఏం చేశాను? నాకేం చేసినట్టు గుర్తులేదే. మీ ఫ్రెండ్ కళ్యాణ్ గారు దేవిక అనే మీ పేరు మీద 5 లక్షలు మా ఆర్ఫనేజ్ హోమ్కి డొనేట్ చేశారు మేడం. కళ్యాణ్ చేశాడా? అవును మేడం. డొనేట్ చేసినందుకు పిల్లలు చెప్పే థ్యాంక్స్లన్నీ మీకే చెందాలని చెప్పి మరీ మమ్మల్ని ఇక్కడికి పంపించారు. మా పిల్లలందరి తరపున మరొక్కసారి మీకు థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. ముందు మీరు కూర్చోండి. సరే మేడం. కళ్యాణ్ లాంటి నిస్వార్థమైన ఫ్రెండు మీకు దొరకటం మీ అదృష్టం మేడం. తన డబ్బుని డొనేట్ చేస్తే వచ్చే పుణ్యం మీకు దక్కాలని మీ పేరు చెప్పడం రియల్లీ గ్రేట్ మేడం. డోనర్స్ బోర్డులో మీ పేరే ఫస్ట్ ఉంది మేడం.
సరే మేడం, ఇంకా డోనర్స్ ని కలవాల్సి ఉంది, వెళ్ళొస్తాం. వస్తామండి. హలో, నువ్వు అక్రమదారుల్లో సంపాదించిన సొమ్ముని నా పేరు మీద డొనేట్ చేసి చేసిన పాపాల్ని మోసాల్ని కడిగేసుకోవాలని చూస్తున్నారా? నువ్వే అన్నావు కదా దేవిక, అది అడ్డదారుల్లో వచ్చిన డబ్బు అని. అందుకే 10 మందికి ఉపయోగపడేలా మంచి పనుల కోసం ఖర్చు పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. నీ డబ్బుని నీ పేరు మీద డొనేట్ చేయకుండా నా పేరు మీద ఎందుకిచ్చావు? నా పర్మిషన్ లేకుండా ఎందుకు నా పేరును వాడుకున్నావు? మంచి మనసున్న నీ పేరు మీద డొనేట్ చేయాలన్నది నా ఆశ దేవిక. అలా నీ పేరు మీద చేస్తే నిన్ను ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది ఇలాంటి మంచి పనులు చేయడానికి ముందుకొస్తారు. అలా వస్తే కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత మేలు జరుగుతుందన్న ఇంటెన్షన్తోనే నీ పేరు చెప్పాను దేవిక. నేను చేసిన పాపాలు నీకంటకుండా నేను చేసిన మంచి మాత్రమే నీకు చెందాలని ఆశిస్తున్నాను. నా దగ్గరున్న చివరి రూపాయి వరకు ఇలా పక్క వాళ్ళకి యూజ్ అయ్యేలా నీ పేరు మీదే దాన ధర్మాలు చేస్తా. ఆ పుణ్యమంతా నీకు చెందేలా చేస్తాను దేవిక. నీకు నా మీద నమ్మకం కలిగి నన్ను భర్తగా మళ్ళీ యాక్సెప్ట్ చేసినప్పుడే మనిద్దరం కలిసి భార్యాభర్తలుగా ఇంకొన్ని మంచి పనులు చేద్దాం. అప్పటి వరకు నీ ఫ్రెండ్గానే కంటిన్యూ అవుతాను. కాదనుకు దేవిక, ప్లీజ్. ప్రెస్టేజ్ కోసం తప్పించే మీరు 10 మంది మంచి కోసం ఆలోచించే స్థాయికి ఎదిగారంటే తప్పకుండా మీలో మార్పు వచ్చిందని ఫీల్ అవుతున్నాను. నిజమా దేవిక? నేను మారానని నువ్వు నమ్ముతున్నావా? ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. నిజమే, మీలో ఇలాంటి చేంజ్ ఓవర్ రావాలని నేను ఎదురు చూస్తున్నాను. థ్యాంక్స్ దేవిక, థ్యాంక్ యూ సో మచ్. దేవిక, ఈ జన్మకి ఇది చాలు. ఇక్కడి నుంచి నేను ఇలాగే ఉంటాను, ప్రామిస్. మారిన కళ్యాణ్ ఎలా ఉంటాడో నేను నీకు చూపిస్తాను. ముందు మీ హెల్త్ జాగ్రత్త. ఇలాంటి పనులు కంటిన్యూ చేస్తూ వెళ్తే మీరు తొందరగా క్యూర్ అవుతారు. మీ మనసుకు కూడా పీస్ఫుల్గా ఉంటుంది. డెఫినెట్గా చేస్తాను దేవిక. అక్రమంగా ఎర్న్ చేసిన అమౌంట్ 0 అయ్యే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. ఈ డబ్బుని నేను దగ్గర చేసుకుని నిన్ను దూరం చేసుకున్నాను. ఇప్పుడు అదే డబ్బుని దూరం చేసుకుని నిన్ను దగ్గర చేసుకుంటాను. నిజం దేవిక, ఇట్స్ మై ప్రామిస్. ముందు మాట నిలబెట్టుకోండి. బాయ్. ఇంట్లో విషయాలు ఎవరో బయటాళ్ళు చెప్తే గాని తెలియటం లేదు. దేని గురించి మాట్లాడుతున్నారు? కీర్తి పెళ్లి గురించి. తనకెవరో అమెరికా అబ్బాయితో పెళ్లి కుదిరిందటగా. ఆ సంగతి ప్రమోద్ లెక్చరర్ చెప్తే గాని నాకు తెలియలేదు. నేను అంత సురకనైపోయానా మీకు? మొగుడంటే లెక్కలేదా? తండ్రిగా నాకు మాట చెప్పడానికి మీకు ఎందుకంత బరువో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడేమైందని? ఏం కావాలి? కాళ్ళు గడిగేటప్పుడు మాత్రం నేను కావాలి, అంతేగాని పెళ్లి కుదుర్చుకునేటప్పుడు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకు? నువ్వైనా అబ్బాయి మంచి చెడ్డలు కనుక్కున్నావా? అరే, అమ్మాయి పెళ్ళంటే ఎన్ని ఎంక్వైరీలు చేయాలి?
ప్రమోద్ గారు చెప్పారు. ఆ ప్రమోదు పెళ్లి కొడుక్కి మేనమామ, ఏదడిగినా మంచిగానే చెప్తాడు. హ, మా మేనల్లుడు నోట్లో ఏలు పెట్టినా కొరకడండి అని కూడా చెప్తాడు. మనకా తెలివి ఉండాలి కదా. బయట వాళ్ళని ఆరాధియాలి. అవును, ఆ అబ్బాయి తరపున ఇంకెవరున్నారట? తెలీదు, ఎవరూ లేరని చెప్పారు. ఆ అబ్బాయి ఏ కాలేజీలో చదివాడట? పే సీటా, మెరిట్ సీటా? పేరెంట్స్ ఏం చేస్తారట? పలానా కాలేజ్ అని చెప్పారు. సర్టిఫికెట్స్ చూపించండి అని అడగలమా? తను అమెరికా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందంట? 8 సంవత్సరాలు. మధ్యలో ఎన్నిసార్లు వచ్చాడంట? 6 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాడంట. అది కూడా లెక్చరర్ గారు చెప్తే తెలిసింది. అంటే ఆయన ఏది చెప్తే అది విని గంగిరెద్దులా తలూపేయడమే. అంతేగాని ఆ అబ్బాయి 8 సంవత్సరాలుగా అమెరికాలో ఏం చేస్తున్నాడు, అక్కడ ఎలా ఉంటున్నాడు, ఏమైనా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా, బిహేవియర్ ఎలా ఉంది, ఇవేవి విడిగా బయట వాళ్ళని కనుక్కోవడం లేదా? కూతురు పెళ్ళంటే నీ ఇష్టం అనుకుంటున్నావా? మరేం చేయమంటారు? కనుక్కునే వాళ్ళు కరెక్ట్గా లేకపోతే? ఓహో, చెప్పేవాళ్ళు కరెక్టే గాని ఇంట్లో పడుండే నేను మాత్రం కరెక్ట్ కాదన్నమాట. బయట వాళ్ళు ఎవరేం చెప్పినా మీ చెవులకు వినసొంపుగా ఉంటుంది. నా కూతురు పెళ్లి విషయం నాకు చెప్పకుండా మీరెలా చేస్తారని అడిగితే మాత్రం మీకు కంపుగా ఉంటుంది. అరే, పెళ్లి విషయంలో ఏమీ తెలుసుకోకుండా ఎలా ప్రొసీడ్ అవుతారు? ఆయన చెప్పారు కదా. ఆయన చెప్తే నమ్మేస్తారా? మరేం చేయమంటారు? ఇదేం పిల్లలాట కాదు, కూతురు పెళ్లి. అన్ని సవ్యంగా కనుక్కోవాలి కదా. ఎవరు కనుక్కోవాలి? జీవన తరంగాలు. ఇలాంటి రూమ్లో ఏ వంట చేసినా దాని టేస్ట్ అద్దరిపోతుంది. అంత బాగుంది మీ వంటిల్లు. వంటింటి విషయంలో నేను అస్సలు తగ్గలేదండి. మనం లైఫ్లో సగం జీవితం ఇక్కడే గడుపుతాం. అలాంటప్పుడు కిచెన్ ఎంత కంఫర్టబుల్గా ఉంటే కుకింగ్ అంత కంఫర్టబుల్గా చేయొచ్చు. ఏమంటారు? ఏమంటాను, హైలీ ప్రొఫెషనల్ లెక్చరర్ గారికి హోమ్లీ ప్రొఫెషనల్ హౌస్ వైఫ్ మీరు. అవును, మీ లెక్చరర్ గారు వచ్చేసరికి లేట్ అవుతుందేమో. ఇక వచ్చే టైం అయిందండి. రాగానే నేను చెప్తాను మీ గురించి. ఈ లోపు కాఫీ తాగుతారా? ఎప్పుడు రెడీగా పెట్టుకుంటారా? ఒక బ్యాచ్ అవ్వగానే 10 నిమిషాలు బ్రేకు. ఆ టైంలో ఆయన కాఫీ తాగేసి మళ్ళీ వెళ్తారు. అందుకే తీసుకోండి. ఇలాంటి కాఫీ తాగి ఎన్ని రోజులు అయిందో. అద్భుతంగా ఉందండి కాఫీ. నేనే దగ్గరుండి కాఫీ గింజల్ని సెలెక్ట్ చేసి మిషన్లో వేయించి తీసుకొస్తాను. లెక్చరర్ గారు చాలా అదృష్టవంతులు, మీలాంటి డెడికేటెడ్ హౌస్ వైఫ్ దొరికినందుకు. మరీ ఎక్కువగా పొగడకండి. మా ఆయన కూడా ఇదే మాట అంటుంటారు. నన్ను పెళ్లి చేసుకున్నందుకు తను చాలా అదృష్టవంతుడండి. పెళ్లి తర్వాత ఆయనకి బాగా కలిసొచ్చింది. ట్యూషన్ క్లాసులకి చాలా డిమాండ్. క్వాలిటీ బాగా ఉన్నప్పుడు ఆ మాత్రం డిమాండ్ ఉంటుంది. అలాగే ఫీజు కూడా ఎక్కువే పెట్టాలి. అప్పుడే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. అలాగే చేశామండి. వేరే చోట సబ్జెక్టుకి 6,000, కానీ ఇక్కడ 8,000 ఫీజు. మీరొక్క మాట చెప్పి మా తమ్ముని ట్యూషన్లో చేర్పించేలా చేయండి. సంవత్సరంలో 2 అడ్మిషన్స్కి మాత్రం నా ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. నేనొకసారి చెప్పి చూస్తాను. ఇక్కడే దగ్గరలో ఇల్లు కూడా తీసుకుంటాను. మంచి ఏరియా, కూరగాయల షాపు, కిరాణా షాప్సు అన్నీ దగ్గరే ఉంటాయి. ముందు వీధిలో బ్యాంక్ కూడా ఉంది. మీరే నాకు అకౌంట్ ఓపెన్ చేయడంలో హెల్ప్ చేయాలి. తప్పకుండా. బ్యాంక్లో లాకర్స్ లేవు. లాకర్స్ కావాలంటే ఎస్పీ రోడ్లో ఉన్న బ్రాంచ్కి వెళ్ళాలి. మా ఆయనకి మేనేజర్ బాగా తెలుసు. ఆయన కొడుకు ఇక్కడికే ట్యూషన్కొచ్చేవాడు. అదిగో ఆయన వచ్చేశారు. ఈవిడ రష్మీ కుమార్ అని వీళ్ల తమ్ముడికి అడ్మిషన్ కోసం వచ్చారు. నమస్తే అండి. నమస్తే అండి. మా తమ్ముడికి మీ కాలేజ్లో సెకండ్ ఇయర్ అడ్మిషన్ కావాలి. అలాగే మీ దగ్గర ట్యూషన్ సీట్ కూడా. అడ్మిషన్ కోసం కాలేజ్ మేనేజ్మెంట్ అడగండి. నీలకంఠం గారు మేనేజ్మెంట్ హెడ్. మీరు డొనేషన్ ఇస్తే సీట్ కన్ఫర్మ్ అవుతుంది.
దానికి నా ఇన్ఫ్లుయెన్స్ ఏం అవసరం లేదు. ఇక్కడ మాత్రం ట్యూషన్ అంటే కష్టమే. ఓ ప్లీజ్ అండి. ఐ డోంట్ నో, లెట్ మీ సీ. మీరు మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. ఎవరైనా వెళ్ళిపోతే మీకు చెప్తాను. చూద్దాం, కానీ గ్యారంటీగా చెప్పలేను. చాలా థ్యాంక్స్ అండి. నేను తర్వాత వస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఈ తాంబూలం తీసుకోండి. అయ్యో ఇవన్నీ ఎందుకండి? పర్వాలేదు తీసుకోండి, నాకు తృప్తిగా ఉంటుంది. డబ్బుంటే సరిపోతుందా? డబ్బుతో పాటు సంస్కారం కూడా ఉండాలి కదా. మిమ్మల్ని చూస్తుంటే మాకు బాగా కావలసిన వాళ్ళలా అనిపిస్తోంది. మీరు ఒట్టి చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. కాదనకుండా తీసుకోండి ప్లీజ్. మా వాళ్ళెప్పుడు అంటూ ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఊరికే వెళ్ళరు, వట్టి చేతులతో రారు అని. ఏంటో మీ అభిమానం చూస్తుంటే కాదనలేకపోతున్నాను. చాలా థ్యాంక్స్. వెళ్ళొస్తానండి. వస్తాను. ఉన్నది ఒక్క చెల్లెలివి, నువ్వు రానంటే ఎలా చెప్పు? మేడం మీరు మాట్లాడుతుండండి, నేను బయట కూర్చుంటాను. పర్వాలేదుండండి, మీరేమీ పరాయివారు కాదు. అర్థం చేసుకో అక్క, పెళ్ళికి రానంటున్నానా? ఇప్పుడు మాటలే కదా, అక్కడికొచ్చి నేనేం మాట్లాడాలో చెప్పు. నువ్వొస్తే నాకు ధైర్యంగా ఉంటుంది. నీకంటూ ఒక అధికారం ఉంది, అసిస్టెంట్ కమిషనర్వి. నువ్వేం చెప్పినా నీ మాటకు ఒక వాల్యూ ఉంటుంది. నువ్వు ముందుంటే చాలు, మేం మాట్లాడుకోవడం ఈజీ అవుతుంది. కానీ నా వెనక ఏమనుకుంటున్నారో తెలుసా అక్క? మొగుడిని వదిలేసి వచ్చింది ఈమె కూడా మాట్లాడుతుందా అనుకుంటున్నారు. ఆఫీసర్ అయితే ఆఫీసులో భయపడతారు, కానీ అలాంటి పెళ్లి పెద్దగా నాలాంటి వాళ్ళని ఒప్పుకోరు. అందుకే ఇప్పుడు రాలేనంటున్నాను. ఆల్మోస్ట్ పెళ్లికి సంబంధించి మాట్లాడుకోవటం అయిపోయింది. ఇంక నేనొచ్చి ఏం చేస్తాను? అలా మాట్లాడతావేంటే? నువ్వు మా ఆయన కంటే తీసిపోయావా? మీ ఆయన సంగతి లెక్కలోకి రాదక్కా. నీ విషయం కూడా లెక్కలోకి రాదు. నేను కూడా అదే అంటున్నాను. నన్ను కూడా ఎవరూ లెక్కలోకి తీసుకోకపోవచ్చు. నా హస్బెండ్ని వదిలేసి వచ్చాను కదా, మళ్ళీ కలిసుండేది కూడా నమ్మకం లేదు. సర్లే అయితే, నువ్వు రావద్దని డిసైడ్ అయ్యావు కదా. అక్క నేను చెప్పేది వినక్క. వాళ్ళు మాట్లాడడానికి వస్తారు, అక్కడ దేని గురించి మాట్లాడతారు చెప్పు? అన్నీ ముందే డిసైడ్ చేసుంటారు, అదే చెప్తారు. ఇలా వద్దు అలా చేయండి అని చెప్పే ఛాన్స్ నీకే ఉండదు. ఇక నేనక్కడికొచ్చి ఏం చేస్తాను చెప్పు? సత్యం గారు, ఒక్క నిమిషం బయట ఉంటారా? ఓకే మేడం. ఇప్పుడు చెప్పు, ఎందుకు రానంటున్నావు? చెప్పాను కదక్క, వర్క్ ఉందని. నేను ఆల్రెడీ చాలా టెన్షన్లో ఉన్నాను. పెళ్లి సింపుల్గానే చేస్తున్నావు, ఖర్చు ఏమీ ఉండదు. ఒకవేళ ఖర్చు ఎక్కువైనా నా దగ్గర పిఎఫ్ డబ్బులున్నాయి, డ్రా చేస్తాను. నాకు తెలుసక్క, అయినా నాకెందుకు చెప్తున్నావు? డబ్బు విషయంలోనే నా కొడుకు దూరం అయ్యాడు. ఇప్పుడు నువ్వు కూడా రాను అంటున్నావు. పెళ్లి పనుల్లో ముందుంటే నిన్ను డబ్బులు అడుగుతాను అనుకుంటున్నావా? నాకు నువ్వు వస్తే చాలు, పెళ్లి చేయడానికి కావలసిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి. అక్క ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? కీర్తి ఫారెన్ వెళ్ళిపోతుంది, అమ్మ డల్ అయిపోతుంది. ఎలాగో నా మొగుడున్నా లేనట్టే. ఇక నాకున్నది నువ్వు ఒక్కదానివే. నువ్వు కూడా దూరంగా ఉండకు ప్లీజే. ప్లీజ్ అక్క, డబ్బు కోసం నిన్ను దూరం పెడతానా? నిజంగా లేదు కదా? ఖచ్చితంగా కాదు. సరే అయితే నేను వెళ్ళొస్తాను. నీకు నేను ఫోన్ చేస్తాను. సరే. మేడం నిజం ఎందుకు దాచారు? లెక్చరర్ కేసు చూస్తున్నారు కాబట్టి అక్కడికి రాలేకపోతున్నానని చెప్పుండొచ్చు కదా. చెప్పొచ్చు. లెక్చరర్ ఇంటికి వెళ్ళానని, అతని భార్యకు అబద్ధం చెప్పి ఇల్లు మొత్తం మఫ్టీలో సోదా చేశానని చెప్పొచ్చు. అలాంటప్పుడు పెళ్లి చూపులకు నేను వెళ్తే ప్రమోద్ ఫ్యామిలీ గుర్తుపడితే ప్రాబ్లం అవుతుందని నేను చెప్పలేదు. ఎందుకంటే ఆఫీస్ డ్యూటీని పర్సనల్స్ని కలపకూడదు. అప్పుడే ఈ హోదాకు విలువ గౌరవం దక్కేది.
నాన్న ఎందుకు ఇలా మాట్లాడారు? అసలు ఎందుకు ఇలా చేశారు మీరు? నేనేం చేశాను? లెక్చరర్ ప్రమోద్ గారు మాట్లాడడానికి ఇంటికొస్తే మీరు ఇంట్లో ఉండను అని చెప్పారంట. ఇంకా ఎక్కువ మాట్లాడితే పెళ్లికే రాను అన్నారంట. అవును అన్నాను. అసలు మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? మీరు నాకు నాన్న. అది నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అంటే జీవన తరంగాలు. కీర్తి ఫారిన్ కి వెళ్తుంది. ఫారిన్ అంటే ఫ్లైట్ లో వెళ్ళొచ్చు, కార్లో తిరగొచ్చు. ఆ అదృష్టం అంటే తనదే. పెట్టి పుట్టింది. సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఇక్కడికొచ్చి ఖర్చు పెట్టి మహారాణిలా మెరిసిపోవచ్చు. అక్కడ బంగారు నగలు వేసుకోరు. పెళ్లికి నేను చేయించుకున్న నగలిస్తాను, వేసుకొని ఇవ్వండి. పెళ్ళయ్యాక తీసుకుంటాను, మీకు ఆ ఖర్చు మిగులుతుంది. ఇప్పటి వరకు నగల గురించి ఆలోచించనే లేదు చూడు. బయట వాళ్ళు ఇలాంటివి ఎలా సర్దుబాటు చేసుకోవాలో వాళ్ళెందుకు ఆలోచిస్తారు చెప్పు? ఎంతైనా ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్లే. ఇక చీరలు కూడా ఎక్కువగా కొనకండత్తమ్మా. ఎలాగూ ఫారిన్ వెళ్ళాక అక్కడ చీరలతో పనుండదు, కీర్తి కట్టుకోదు. కాబట్టి మా గృహప్రవేశానికి వచ్చిన చీరలున్నాయి, అవి తీసుకొస్తాను. అయితే ఆ ఖర్చు మిగులుతుందన్నమాట. ఆ అబ్బాయికి ఎవరూ లేరని విన్నాను. తనకి మేనమామున్నారు. ఆయన లెక్చరర్ ప్రమోద్ గారని. ఆయన తప్ప ఇంకెవరూ లేరు. అయితే సరే, మీకంత శ్రమ ఉండదు. పెళ్లి సింపుల్గా చెయ్యొచ్చు. చిన్న ఫంక్షన్ హాలు, ఒక 100 మంది జనాలు, బాగా చెయ్యొచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది. అవును కదా. కానీ నా పెళ్లికి డబ్బులు అవసరమై అమ్మ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇంకా 10 సంవత్సరాల సర్వీస్ ఉండగానే వదిలేశారు. మీకా బాధ లేదులేండి, మీరు జాబ్కి వెళ్ళొచ్చు. అవును, అందుకు కీర్తి ఒక్కతే కాదు, మేం కూడా అదృష్టవంతులమే. ఇప్పుడు చూడు, నేను జాబ్ మానేయాల్సిన అవసరం లేదు. పెళ్లికి ఎక్కువ ఖర్చు పెట్టకుండానే సింపుల్గా చేసేయచ్చు. అన్నగా పిలిపించుకునే మహేష్ కూడా తన డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక కీర్తి ఫారెన్లో సెటిల్ అయితే ఈ ఇల్లు అవసరమే ఉండదు. ఇల్లు కూడా పూర్తిగా మహేష్ సొంతం అవుతుంది. నా కొడుకు మరీ ఆరాటపడి సంపాదించాల్సిన అవసరమే లేదు. అందుకు కావలసిన తెలివితేటలు కూడా వాడికి లేవు. ఎలాగో వాణ్ణి చూసుకోవడానికి తెలివైన కోడలివి దొరికావు, అది చాలు. ఇంకేం కావాలి? థ్యాంక్స్ అత్తమ్మా. మా అమ్మ అంటుంది పుట్టబోయే బిడ్డ చాలా అదృష్టవంతుడని. వాడు కడుపులో పడ్డాడో లేదో మేమిల్లు కట్టించాం. కీర్తికి పెళ్లి కుదిరింది. మీరు రమ్మని కబురు పంపారు. అంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు ఇలాగే అంటావు. రేపు బిడ్డ పుట్టాక ఈ నానమ్మ దగ్గరికి పంపిస్తావో లేదో. ఏదో సరదా కన్నాన్లే. గృహప్రవేశం టైంలో జరిగింది మనసులో పెట్టుకొని. అలా ఏం కాదు. అయినా మనసులో ఒకటి పెట్టుకొని నీ మీద కుట్రలు చేయడానికి నువ్వేం శత్రువి కాదు. ఈ ఇంటి దీపానివి దీపా, నా కోడలివి, సరేనా? సారీ అత్తమ్మా, మీ మంచి మనసుని నొప్పించాం. గృహప్రవేశం అంటే ఏదో అలా జరిగిపోయింది. కానీ నా కొడుకు బారసాల మీ చేతుల మీదనే జరగాలత్తయ్యా. తప్పకుండా. ఇన్ని రోజులు మా కోడలు అంత కలివిడిగా ఉండదేమో అనుకున్నాను. కానీ నీకు కలుపుగోలుతనం ఎక్కువే. కాకపోతే అది ఎప్పుడు చూపాలో అప్పుడు చూపిస్తావు. అయితే నిన్ను మనా అనుకుని ఒకటి అడుగుతున్నాను. అడగండి అత్తమ్మా. డబ్బులంటే మాత్రం కష్టం. అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాం. అది కాదు, అమ్మని వాడు వంట మనిషి అన్నాడు. నాకు కోపం వచ్చింది. అమ్మను చిన్నచూపు చూశాడని నేను మీ ఇంటికి రాలేదు. నాతో పాటు దేవిక, కీర్తి కూడా ఉండిపోయారు. నిన్ను బాధ పెట్టాం, క్షమించు. మీరు పెద్దవాళ్ళు, అలా అనొద్దత్తమ్మా. ఏమో, వాడికి చిన్ననాడు ఏ పంతాలు పట్టింపులు ఉండేవే కావు. కానీ పోను పోను పెద్దవాడవుతున్నాడు కదా. అందుకే మేము రాలేదని మనసులో పెట్టుకొని కీర్తి పెళ్లికి రాకపోతే పెళ్ళే కళ్ళ తప్పుతుంది. నేనందరి ముందు చిన్నబోయి ఉండాలి.
ఏదో జరిగింది జరిగిపోయింది. కొట్టినా తిట్టినా కొడుకు కొడుకే. వాడు రాకపోతే నేను పెళ్లి చేసినట్టే ఉండదు. నువ్వే వాడికి చెప్పాలి. మీరంతగా చెప్పాలా అత్తమ్మా? తప్పకుండా వస్తాను. ఆయన్ని కూడా తీసుకొస్తాను. నేనే తప్పు చేశానేమో అనిపిస్తుంది. మిమ్మల్ని గృహప్రవేశానికి రాకుండా చేసింది మీ కొడుకే. నేను మొండిగా ఆయన వెంటపడుంటే వచ్చేవాళ్లేమో అనిపిస్తుంది. నేనే ఆయన్ని ఫోర్స్ చేయలేదు. ఆయనుండగా నేనే వచ్చి పిలిస్తే ఏం బావుంటుంది చెప్పు? లెక్చరర్ ప్రమోద్ ఇంటికి మా తమ్ముడికి ట్యూషన్ సీట్ కోసమని వెళ్ళొచ్చాను. ఇల్లంతా తిరిగి చూశాను. ఇల్లు మరీ పెద్దది కాదు, చిన్నది కాదు, మీడియం హౌస్. కింద ఒక వరండా, హాల్, కిచెన్, పైన 3 రూములున్నాయి. మేడం, ఆ లెక్చరర్కి ఇప్పుడు పిల్లలు లేరు. ఇంట్లో ఉండేది ఇద్దరే, లెక్చరర్, ఆయన భార్య. ఆ ఇంటిని సర్చ్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. 6-7 మెంబర్స్తో టీంతో వెళ్తే సరిపోతుంది. మరి బ్యాంక్ అకౌంట్స్ లాకర్ సంగతి? ఆ లెక్చరర్ గారి భార్య పూస గుచ్చినట్టు చెప్పింది. బ్యాంక్ అకౌంట్స్, లోకర్స్ వివరాలు అన్నీ లొడలొడ వాగేసింది. ఆడవాళ్ళ వీక్ పాయింట్ డబ్బు, నగలు అనుకుంటారు కదా, కానీ అది కాదు, పొగడ్తలు. పాపం, రేపు నేను రైడ్కి వెళ్తే ఆమె నన్ను చూసి స్టన్ అయిపోతారు. ఆ షాక్ నుంచి ఎలా బయటకు వస్తుందో ఏమో అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కతే ఇంట్లో ఉంటుంది. లెక్చరర్ గారికి క్లాసులు చెప్పడంతో రోజు గడిచిపోతుంది. ఆమెతో మాట్లాడడానికి ఎవ్వరూ లేరు పాపం. అందుకే మాట్లాడడం మొదలు పెడితే ఆపడం కష్టం. అన్నీ చెప్పేసింది. పోన్లేండి, మన పని ఈజీ అయిపోయింది. స్థిరాస్తి అంటే ఆ ఇల్లు ఒక్కటే అనిపిస్తోంది. అది లెక్కలో ఉంటుంది. ఇక క్యాష్ డిపాజిట్ చేసింది ఆ ఫినాన్స్ కార్పొరేషన్లో ఉండొచ్చు. దానికి లెక్కలుండవు. ఆ డాక్యుమెంట్స్ దొరికితే చాలు, మనకు చిక్కినట్టే. లెక్చరర్గా ఉన్నారంటే సొసైటీలో అందరికీ ఐడియల్ పర్సన్గా ఉండాలి. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముందు చూపు కూడా కలిగి ఉండాలి. అంత సంపాదిస్తున్నప్పుడు ట్యాక్స్ పే చేస్తే అసలు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. మనం సెర్చ్ చేస్తే దొరికిపోతాడు. దొరికితే గిల్టీగా ఫీల్ అవుతాడు మేడం. డబ్బు ఒక జబ్బు. ట్యాక్స్ కట్టకపోవటం అనేది ఒక రోగం. కాలేజీలో లెక్చరర్స్గా వీళ్ళు టీచ్ చేస్తే దాన్ని మేనేజ్మెంట్లు క్యాష్ చేసుకుంటాయి. అది చూసి మన టాలెంట్కి తగ్గ డబ్బు రావటం లేదని ఇలాంటి లెక్చరర్లు ట్యూషన్లు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు చూడండి ఏమైందో. డబ్బైతే బాగా సంపాదించారు, కనీసం అనుభవించారా అంటే అది లేదు. దాచి దాచి దొంగల పాలు చేసినట్లు ఇప్పుడు ట్యాక్స్ కట్టని డబ్బంతా గవర్నమెంట్ పాలవుతుంది. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కదా మేడం. తప్పదు. కానీ ఇదే టైంలో కీర్తి పెళ్లి ప్రమోద్ గారి మేనల్లుడితో జరగటం, ఆ టైంలో ఈ కేసు డీల్ చేయాల్సి రావటం, ఈ 2 విషయాలైతే వేరువేరు. కానీ ఆ లెక్చరర్ రెండింటినీ ఒకేలా చూస్తే నేనేం చేయలేను. ఎమోషనల్గా ఉంటే డ్యూటీ చేయలేం. ప్రొఫెషనల్గా ప్రొసీజర్ ప్రకారం ప్రొసీడ్ అవ్వటమే. కానీ ఆ లెక్చరర్ రెండింటినీ ఒకేలా చూస్తే నేనేం చేయలేను. ఎమోషనల్గా ఉంటే డ్యూటీ చేయలేం. ప్రొఫెషనల్గా ప్రొసీజర్ ప్రకారం ప్రొసీడ్ అవ్వటమే. ఎనీవే, వారెంట్ వచ్చింది. మార్నింగ్ 7కి ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే 8 o'clock వరకు లెక్చరర్ ఇంటిని సర్చ్ చేయటం స్టార్ట్ చేయొచ్చు. ఓకే మేడం. జీవన తరంగాలు దేవిక, ఏంటి దేవిక, వచ్చి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? నిన్న ఫోన్లో మాట్లాడాను కదా,
మళ్ళీ మాట్లాడాల్సిందేం లేదు. ఇందాక ఫోన్లో మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పావు కదా, ఆ ఒక్క మాటతో నా మనసులో మోస్తున్న కొండంత భారం ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపించింది. మంచి పనులు ఎవరు చేసినా అప్రిషియేట్ చేయటం నా హ్యాబిట్. ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా నేను అదే చేశాను. నీకు కూడా తెలుసు కదా. నా గురించి నేనేమీ స్పెషల్గా అనుకోవటం లేదు. కరెక్టే, నేనేదో డొనేషన్స్ చేసినంత మాత్రాన నువ్వు నన్ను పూర్తిగా బిలీవ్ చేస్తావు అనుకోవడం నా ఫూలిష్నెస్. డొనేషన్ చేయమన్నాను కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయమన్నానా? దేవిక, జస్ట్ 2 minutes నేను చెప్పేది విను. అఫ్కోర్స్ నన్ను బిలీవ్ చేయడానికి టైం కావాలని అడిగావు, బట్ నేను కాదన్ను. అలాగని నీకు నా మీద నమ్మకం కలిగించే ప్రయత్నాలు చేయకుండా నేను అస్సలుండలేను. నేను మారనని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపిస్తా. ఇప్పుడే మీ అక్క దగ్గరికి వెళ్ళి నేను దేవిక పట్ల అమానుషంగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకుని బ్రతంలాడతాను. ప్రమోద్ ఇంటి మీద రైట్ చేశాక నా వాళ్ళంతా నా మీద ఫుల్ కోపంగా ఉంటారు. ఇప్పుడు కళ్యాణ్ వెళ్ళి నా ఫ్యామిలీ గొడవ వాళ్ళ ముందు చెప్పాడంటే వాళ్ళు క్షమించరు. ఆగండి. నన్ను ఆపొద్దు దేవిక, నేను వెళ్లాల్సిందే. కీర్తికి పెళ్లి సంబంధం సెట్ కాకపోతే ఇలాంటి టైంలో మన గొడవ గురించి వాళ్లకు తెలిస్తే వాళ్ళ ప్రయత్నాలు ఆగిపోతాయి, వాళ్ళ ఆనందాలు ఆవిరైపోతాయి. సరే, నేను వెళ్ళను. కానీ నేను మారనని నీకెలా ప్రూవ్ చేసుకోవాలి? నీకు నా మీద నమ్మకం కలిగించి నీకు దగ్గరవ్వాలని కదా అన్నీ వదిలేసుకుని వచ్చాను. ఏం చేయకుండా సైలెంట్గా ఉండమంటే ఎలా దేవిక? కోపంలో వచ్చే మాటలు పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుకున్న ఉద్దేశం తెలుసుకుంటే బంధం నిలబడుతుంది. నా ఉద్దేశం ఏంటో కూడా నువ్వు అర్థం చేసుకుంటే మన బంధం కూడా తొందరలోనే బలపడుతుంది. ఓకే దేవిక, నాకు కావాల్సింది అదేగా. సరే, ఏం చేయాలో చెప్పు. ముందు నువ్వు ఇక్కడ మా వాళ్ళెవ్వరికీ కనిపించకుండా కేర్ఫుల్గా ఎక్కడో ఒక దగ్గరుండు. షూర్ దేవిక. పైగా నేను నిన్ను నమ్మాలంటే నేను అడిగిన టైం నువ్వు నాకు కూడా ఇవ్వాలి. టేక్ యువర్ ఓన్ టైం. నేనేం తొందర పెట్టను. తొందరపడితే నమ్మకాలు కలగవు, అనర్థాలే జరుగుతాయి, దూరాలే మిగులుతాయి. దేవిక, థ్యాంక్స్. ఈ మాత్రం హోప్ ఇస్తే చాలు. ఇంకో 10 ఏళ్ళైనా నీతో కలిసుండే అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ పాపు మాస్టర్ గారు ఎలా ఉన్నారు? ఈ గాయం ఏంటి కళ్యాణ్? ఢిల్లీ నుంచి ఎప్పుడొచ్చావు? అసలు ఏం జరిగింది? మై గాడ్, ఇంత జరిగిందా? ఇంత జరిగినా దేవిక నన్నింకా నమ్మట్లేదు మాస్టర్. అబ్జర్వేషన్లో పెట్టింది. చూడు కళ్యాణ్, కాలికి తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పుతుంది, మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పుతుంది. దేవిక మనసుకైన గాయం కూడా ముందు ముందు తను ఎంత జాగ్రత్తగా బ్రతకాలో అన్న గుణపాఠం కూడా నేర్పింది.
అందుకే నువ్వు ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పద, నీ తరపున నేను మాట్లాడి దేవికి నొప్పిస్తాను. వద్దు మాస్టర్, తను ఇందాకే క్లియర్గా తన ఎక్స్పెక్టేషన్స్ ఏంటో చెప్పింది. మళ్ళీ తన్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. సర్లే, కొన్ని రోజులు మా ఇంట్లో ఉంది కానిరా, నీకు కూడా కొంచెం ప్లేస్ చేంజ్ అయినట్టు ఉంటుంది. సరే మాస్టర్. రా, జాగ్రత్త. ఏమ్మా కీర్తి, బావున్నానా? పెళ్లి కూతురు తండ్రి అంటే ఈ మాత్రం రెడీ అవ్వాలి కదా. అవును, వాళ్ళు వస్తారన్నావు కదా. ఎవరు? ఏంటమ్మా గుర్తులేదా? అదే లెక్చరర్ ప్రమోద్ గారు, ప్రవీణు. వాళ్ళు వచ్చేది 10:30కి. ఇంకా టైం 8. ఓ, ఎలాగూ ఖాళీయే కదా అని త్వరగా రెడీ అయిపోయాను. ఈరోజు క్లబ్కి వెళ్ళలేదా? లేదమ్మా. డబ్బా ఏమైనా కావాలా? వద్దమ్మా, నువ్విచ్చిన డబ్బు ఇంకా అలాగే ఉంది. ఇంత త్వరగా మారిపోకండి నాన్న, నాకు భయం వేస్తుంది. చెడ్డలవాట్ల వల్ల దిగజారిపోయాను. కానీ ఇన్ని రోజులు ఎవ్వరితోనూ ఇంత అసహ్యంగా తిట్టించుకోలేదు. జస్ట్ ఫర్ క్యూరియాసిటీ, ఇలా బ్రతకడంలో మీకు సంతోషం ఉందా? లేదమ్మా. మరి? ఏమో తెలీదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అని అనడం కంటే మీ గొడవలతోనే నాకు ఊహ తెలిసిందే. అమ్మ నువ్వెప్పుడు గొడవ పడేవాళ్ళు. పెళ్ళైన కొత్తలో కూడా ఇలాగే గొడవ పడేవాళ్ళ? కొత్తలో అంతగా గొడవ పడలేదనుకుంటానమ్మా. ఏమో గుర్తులేదు. మీరిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళారా? వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళారో గుర్తుందా? నాగార్జున సాగర్, రామోజీ ఫిలిం సిటీ, బిర్లా మందిర్, ట్యాంక్ బండ్. అవన్నీ ఇప్పుడెందుకులేమ్మా, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అవుతుంది. వాళ్ళు రావడానికి టైం ఉంది, మీరు చెప్పండి. డ్యామ్ చూడటానికి వెళ్ళామని చెప్పాను కదమ్మా. మీ అమ్మ డ్యామ్ చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్తోంది. నాతో మాట్లాడాలంటే భయం. చాలా తెలివైంది. అందుకని తనకు కొద్ది దూరంలో నేను సిగరెట్ కాలుస్తూ తనని గమనిస్తూ ఉండేవాణ్ణి. తను డ్యామును చూస్తూ